వెల్ఫేర్ తీసుకున్న ప్రతివాడు ఓటేస్తాడు రేపు మీకు ఎన్నికల్లో అని గ్యారంటీ ఏంటి? వెల్ఫేర్ తీసుకున్న దాని నుంచి ఫస్ట్ టైం ఈ వెల్ఫేర్ ఇట్ ఈస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ టు దేర్ గ్రోత్, ఫ్యామిలీ డెవలప్మెంట్ పనికి వస్తుంది. వాళ్ళ పిల్లలు ఏ పేరెంట్స్కైనా ఏం కావాలి, వాళ్ళ పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్ పాడైతే కుటుంబానికి ఏదైతే మంచి ట్రీట్మెంట్ ఉండాలి. ఈ రెండు ఫస్ట్ ఎవరికైనా, ఎందుకంటే అది ఖరీదైంది, రెండవది వెళ్ళడం కూడా అప్రోచ్ కూడా కష్టం అవుతుంది. అలాంటిది కిందికి తీసుకొచ్చాం. హాస్పిటల్స్ ఈరోజు ఇది ఒకప్పుడు ఖరీదైన ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు విలేజ్కి తీసుకెళ్ళాము, నేరుగా టెర్షియరీ కేర్ కూడా వాళ్ళకు కనెక్ట్ చేసాము రెఫరల్ హాస్పిటల్స్ నుంచి. లాంగ్ టర్మ్లో దీనికి ఆన్సర్ ఇవ్వడానికి 17 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజ్ అంటే 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పుడు ఇన్నాళ్ళు ఉండే 11 ఉంటే దీనికి 17 యాడ్ చేస్తున్నాం. అంటే ఈచ్ డిస్ట్రిక్ట్కు మినిమం ఒకటి, అంతకంటే ఎక్కువ కూడా ఉంటున్నాయి. రేపు రాబోయేది మీకు ఒక పార్లమెంటు జిల్లాలు డివైడ్ చేసేందులో ఒక పార్లమెంట్ సైజ్ జిల్లాలో యూ హ్యావ్ యాక్సెస్ టు టెర్షియరీ కేర్, ది బెస్ట్ ఆఫ్ ది మెడికల్ అటెన్షన్ విత్ స్పెషలిస్ట్ డాక్టర్స్. అది కూడా గవర్నమెంట్ దీంట్లో వస్తుంది. దీనివల్ల రెండు జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ మీద పెట్టే కాస్ట్ తగ్గుతుంది. సెకండ్ థింగ్, ది బెస్ట్ మెడికల్ కేర్ సిటిజన్స్కి అవైలబుల్ అవుతుంది. మొత్తం దేశంలోనే ఇది ఆదర్శప్రాయంగా ఈరోజు 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి ఇప్పటికే. అంతవరకు ఇంకోటి ఎగ్జాంపులరీ ఈయన తీసుకున్న డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను. ఇన్నాళ్ళు రిమోట్ ఏరియాస్కు స్పెషలిస్ట్ డాక్టర్లు వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళను ఎంత వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టి వాట్ ఎవర్ దే ఆస్క్, అది 4 lakh 5 lakh అయినా సరే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇచ్చి పంపాము. అంటే ఎక్కడ కూడా ఒక్క స్పెషలిస్ట్ డాక్టర్ పోస్ట్ కూడా వేకెన్సీ ఉండకూడదనే టార్గెట్ పెట్టుకున్నారు. ఇది ఫస్ట్ టైం ఇండియాలోనే. అంటే ఈయన ఏం చేస్తున్నారు, ఒక పక్క టెంపరీ తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ 25 lakh లిమిట్కి పెంచాం, ఇంకా ప్రొసీజర్స్ 3,000కి పెంచాం, 5 లక్షల లిమిట్ పెంచి ఆరోగ్యశ్రీ అయితే మరి 90% పైన వస్తుంది. ఎడ్యుకేషన్ అంతే. ఇప్పుడు ఐబీఈ అంటే ఏదో ఎగతాళి చేస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్. అది ప్రొసీజర్, ఇట్స్ నాట్ మెథడాలజీ లేదా వాళ్ళ దీనికి సంబంధించింది. ఇంగ్లీష్ మీడియం తెచ్చాము అండ్ స్కూల్ డ్రెస్సుల దగ్గర నుంచి ప్రతిదీ కేర్ తీసుకొని చేస్తున్నాము. ఒక దాన్ని ఏమంటాం, వాళ్ళకు ఒక దీంతో మాకు ఎలాంటి ఇది లేకుండా పిల్లలను పంపడానికి బెస్ట్ స్కూల్కి పంపుతున్నాం అనే ఫీలింగ్ ఇస్తున్నాము పేరెంట్స్కు. అండ్ ఇంటర్నేషనల్ దీనికి గ్లోబల్ సిటిజన్గా తయారు చేశారు. ఇవన్నీ ఎప్పుడు మెటీరియలైజ్ అవుతాయి? నెక్స్ట్ 5 years 10 yearsకు. కానీ నౌ ఆ డ్రీమ్ రియలైజ్ కాగలమనే ధీమా, నమ్మకం ప్రతి పేద ఇంట్లో కూడా అది వచ్చింది. ఎప్పుడైతే అది వచ్చిందో ఈయనైతేనే మా నాయకుడు అని అనుకుంటున్నారో అది కనపడుతుంది మాకు. అది మీరు జరిపే సభలు చూసినా, బై ఎలక్షన్స్ చూసినా, లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసినా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ మధ్య జరిపిన సిద్ధం సభలు చూసినా రిఫ్లెక్ట్ అవుతుంది ఆ రెస్పాన్స్ కానీ. అది